ఈరోజు మనతో పాటు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ సుబ్మాని పెళ్లి చేసుకుని ఉంటే ఒక వేణుస్వామి అని ఒక ఆయన ఎంగేజ్మెంట్ వాళ్ళు ఎంగేజ్ చేసుకున్నారు, నాగ చైతన్యను శోభిత అండి. మనం ఎప్పుడు కూడా ఒక మంచి ఆచారం ఉందని మనకి, సుబ్మాని పెళ్లి చేసుకుని ఉంటే అది ఎక్కడో ఆ ఎక్కడో ఉందని అనేవారండి, ఆ వితంతువో ఏదో అని. ఏంటి సార్ ఎలా చేద్దాం, ఇది ఇట్లా ఆశ్చర్యంగా ఉందని అందరూ బాధపడుతున్నారు. వీళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. మహిళా కమిషన్ వాళ్ళు 22 తారీఖు బాబు స్వామి రారా అని చెప్పేసి ఒక నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ పర్సనల్గా పెట్టుకునే కామెంట్స్ ఏ పెడతా ఉంటారు. వీటిని మనం పట్టించుకోవటం మన తప్పు, వాళ్ళ తప్పు కాదు. వాడు ఇష్టం వచ్చింది వాడు పెడుతున్నారు. చాలామంది చాలా పెడుతున్నారు. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం అదే మనిషి జ్యోతిష్ శాస్త్రం ఇంతకు ముందు చెప్తే అబ్బో అద్భుతం అవుతుంది, చేయకపోతే కాదనుకున్నారు ఉన్నోళ్ళు ఉన్నారు, పూజలు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. మరి ఒక రోజు మంచివాడు ఒక రోజు చెడ్డోడు ఎట్టు అవుతాడు, ఒక రోజు నిజం ఒక రోజు అబద్ధం ఎట్టు అవుతుంది. మన నమ్మకాలు మన ఇష్టాలు మనం తిట్టుకుని ఎదుటి వాళ్ళ మీద రుద్దటం వేస్ట్. ప్లస్ ఇప్పుడు ప్రతి వాళ్ళు ప్రతిదీ మాట్లాడుతున్నారు. మాట్లాడిన వాళ్ళందరినీ మనం కాదు అవును అనుకుంటా కేసులు పెట్టుకుంటూ పోతే పనులు అయ్యేవి కాదు, దానివల్ల వచ్చేది లేదు. మనం చేస్తున్నాం, మనం ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాం, ఎదుటివాడి సంగతి తర్వాత మనం ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాం. మనం సినిమా రిలీజ్ అయితే వెంటనే దాని మీద రివ్యూ పెడతాం, చర్చ అయిపోయాడు అంటాం, లేదా ప్రొడ్యూసర్ అయిపోయాడు అంటాం, డైరెక్టర్ అయిపోయాడు అంటాం, హీరో అయిపోయాడు అంటాం. హీరోయిన్ ఒక సినిమా చేయకపోతే ఇంకేమంది అమ్మాయిని ఎవరు చూడలేదు అంటాం. ఇటువంటివన్నీ మాట్లాడుతున్న మనం ఎవడో ఒకడు ఏదో ఒకటి పెట్టాడు దాని మీద మనం కామెంట్ చేయటం అవసరమా? సో నా వరకు అయితే నాకు అవసరం లేదు. సో నన్ను అడగబాకండి. అంటే ఏం లేదు సార్, మా బాధ ఏంటంటే వాళ్ళ విషయం ఈయన ఇన్వాల్వ్ అయిపోయి విడిపోతారు అని మామూలుగా చెప్పారు. ఇది ఒకటే కాదండి, ఎవరి విషయం నా విషయం అడుగుతారు, మీరు ఎవరు మీ విషయం అడుగుతాను, నేను ఎవరిని. సోషల్ మీడియాలో ఎవరిని అడగట్లేదా? అడుగుతున్నారు కదా. మరి అన్నింటినీ ఎవరన్నా ప్రశ్నిస్తున్నారా? ప్రశ్నించట్లేదు కదా. ఇది ఒక్కదాన్ని ఎందుకు ప్రశ్నిస్తారు అంటున్నా నేను. చాలా ఉంటున్నాయి, చాలా ఉంటున్నాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది, నిన్న ఏదో సినిమా రిలీజ్ అయింది, వెంటనే ఆవిడ పెట్టేసాడు, కొంప మునిగిపోయింది, పట్టు ఈ సినిమా పోయింది. ఏంటి ఆనందం, ఏంటి వాళ్ళకి ఆనందం ఏంటి? అంటే కోట్లు పెట్టి తీస్తారండి, ఇది ఎంతో మంది తీశారు. టికెట్ డబ్బులు పెట్టి టికెట్ పెట్టి కొనుక్కుంటేనే సినిమా చూపిస్తాం కదా. చూడు, నువ్వు చూస్తే చూడు, లేకపోతే లేదు. బాగోలేదు అనుకో, బాగోలేదు అని చెప్పి ఇంక దాని గురించి విశ్లేషించి ఇవన్నీ తెలీదా? మా సినిమా తీసినోడికి తెలీదా సినిమా బాడుతుందో? సగం మందికి తెలుస్తుంది. తీసేటప్పుడు తెలియకపోయినా తీసినాక అట్టవు సినిమా కాపీ చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది నా సినిమా బాగుందా బాగాలేదా అనేది. అట్లాగే ఎవరో ఏదో పెడతా ఉంటారు. పైగా జ్యోతిష్యం అనేది ఈ మధ్యకాలంలో మనకి కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మరు. నమ్మే వాళ్ళకి నమ్మకం ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి అవ్వదు. సో ఏది కరెక్ట్ ఏది తప్పు ఒక నిమిషం మన సంస్కారం మన సంస్కృతిలోనే ఉంది జ్యోతిష్యం అంటారు కొంతమంది అని వాడి దగ్గరికి వెళ్తారు. ఇతని దగ్గరికి కాదు, ఇంకెవరి దగ్గరికి ఒకరి దగ్గరికి వెళ్తారు. ఏదో పొలాలు రాయించుకుంటారు, ఏదో పత్రం రాయించుకుంటారు. మనమే కదా ఎన్ని ఎంకరేజ్ చేస్తుంది. ఇది తప్పు అని చెప్పి ఆపేద్దాం. సరే, ఇక దువ్వాడ శ్రీనివాస్, మాధురి, వాణి జనరల్ గా చాలా కుటుంబాలు జరుగుతుంటుందండి. కానీ ఈయన ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన. దాంతో ఒక ఇబ్బంది, ఇదే సేమ్ ఇలాగే అనిపించిందండి నాకు. నరేష్ గారిది పవిత్ర అలా ఇద్దరు ఒక రూమ్ లో ఉంటే ఫస్ట్ వైఫ్ అదే సెకండ్ ఇంకో వైఫ్ వచ్చేసి ఇంకా విరాకుల సింగ్ వైఫ్ వచ్చి గొడవ పెట్టేసిందండి. సేమ్ అలాగా అనిపించింది ఇది కూడా నాకు. ఇవాళ దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి. మొన్న అక్కడ బెంగాల్లో ఎవరో డాక్టర్ని ఎవరో రేప్ చేశారు. అవునండి, డ్యూటీలో ఉన్న అమ్మాయిని. ఇక్కడేదో జరిగింది, రోజు కోటి జరుగుతుంది, ఒక్కో చోట ఒకటి జరుగుతుంది. చాలా మంది 80 కోట్ల మందికి 81 కోట్ల మంది పైన ఫుడ్ లేకుండా ఉన్నారు ఈ దేశంలో. నిరక్షరాస్యత కానీ నిరుద్యోగం కానీ కొన్ని వందల కోట్ల సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ మనం వదిలిపెట్టేసి ఎవడితో వెళ్ళింది, ఎవరు ఏ అమ్మాయి ఏ అబ్బాయితో వెళ్ళింది, ఏ పెళ్ళం ఏ మొగుడిని వదిలేసింది, ఏ మొగుడు ఇంకోళ్ళ పెళ్ళం తగులుకున్నాడు, ఈ మాట్లాడుకోవటానికి మనకి సిగ్గు శరం లజ్జ అభిమానం ఉండాలి కదా. విషయం అనవసరం, విషయం అనవసరం. ఎవడన్నా అవనండి, మంత్రి అవనండి, ఎమ్మెల్యే అవనండి, కూడా అవనండి, ఎవడు చేసినా తప్పేగా. తప్పు తప్పే కదా. వాళ్ళు తప్పు చేశారు, తప్పు అది తప్పని తర్వాత సంగతి. ఆ తప్పు ఇవాళ సుప్రీంకోర్టులో కాన్సెక్షువల్ సెక్స్ ఈజ్ ఓకే అని చెప్తుంది. వైఫ్ హస్బెండ్ దగ్గరికి కూడా పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు అంటుంది.
సో దెర్ ఆర్ సో మెనీ రకరకాల మార్పులు. రాముడు కాలంలో ఏకపత్ని వ్రత్యం కరెక్ట్ అన్నారు. అవునండి. కానీ రాముడు తండ్రి గారికి 3 భార్యలు ఉన్నారు. సో ఆయన తరం అట్లా ఉండింది, ఈయన తరం ఇట్లా ఉండింది. ఈ రాముడిని మాత్రం మనం ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు దాకా ఏకపత్ని వ్రతం అన్నాం. బట్ ఇవాళ ఎంతమంది ఉన్నారు? ఇవాళ రిలేషన్షిప్స్ కరెక్ట్ అంటున్నాం, రిలేషన్షిప్ లో ఉండొచ్చు అంటున్నాం. నువ్వు రేపు ఇవాళ పొద్దున్న రిలేషన్షిప్, మధ్యాహ్నం బ్రేకప్, సాయంత్రం కొత్త రిలేషన్షిప్, నైట్ బ్రేకప్, ఇన్ని జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వీటిని గురించి మనం మాట్లాడితే మనకి అన్న వస్తుంది అది కరెక్టా తప్ప అనేదానికి మనకి కన్ఫ్యూజన్ లో ఉన్నాం. ఒక స్టేట్ మెంటల్ గా మన అందరం చెడిపోయాం, మానసికంగా చెడిపోయాం నిజంగా చెప్పాలంటే. సో ఇది రైటా తప్ప? ఇప్పుడు ఇంతకు ముందు శీలం అనేది చాలా ఇంపార్టెంట్. అమ్మాయి శీలం చెడిపోయింది, ఇంకేమో నాశనం అంటుంది. శీలం అనేదే లేదు ఇప్పుడు. పొద్దున్నే రిలేషన్షిప్ లో ఉంటున్నారు, ఎవరు ఉంటున్నారో మనాళ్ళు పరాళ్ళు అని లేదు, అందరి పరిస్థితి డౌటే. అవునండి. ఈ పరిస్థితుల్లో మనం ఇంకోళ్ళ గురించి కామెంట్ చేస్తానికి మనకి ఎంతవరకు హక్కు ఉంది? నైతిక హక్కు ఉంది. మనం కరెక్ట్గా ఉన్నామా? నేను కరెక్టా, మీరు కరెక్టా, ఎవరన్నా కరెక్ట్గా ఉన్నారా చెప్పగలమా ధైర్యంగా? మనమే చెప్పలేనప్పుడు ఎదుటివాడి పెళ్ళాని గురించి, ఎదుటివాడి భార్య ఇంకోటి గురించి మనం మాట్లాడటానికి మనకి ఏమో రైట్ ఉంది. ఇది కూడా సేమ్ అలాగే అవుతుంది. రాజ్ తరుణ్ లావణ్య కేసు సేమ్ కేసు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ఎంతవరకు ఉంది? మనకి లేదని నాకు అర్హత లేదు అనుకుంటున్నానండి. అర్హత కంటే కూడా ఇంట్రెస్ట్ కూడా లేదండి. ఎందుకంటే సమాజంలో మనం ఎందుకు సోషల్ మీడియాలోకి వచ్చామండి? వాళ్ళ పెళ్ళాలో లేకపోతే వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడానికైతే సోషల్ మీడియాకి రావక్కర్లేదండి. గాసిప్పు పూర్వకాలం రచ్చబండ కింద కూర్చునేవారు, అరుగుల మీద కూర్చుని మాట్లాడుకునేవారు విలేజ్ లో. అట్లా కూర్చుని అరే ఆడి పెళ్ళం ఆడితో పోయిందంటరా, ఈడి పెళ్ళం ఈడితో పోయిందంటరా అనుకుంటా కూర్చొని మాట్లాడుకోవచ్చు. అది కాదు ఇక్కడ మనం వచ్చింది. ఇవాళ ఒక రెస్పాన్సిబుల్ గా మనం ఏదన్నా సమాజానికి మంచి చేయగలమా, చెప్పగలమా అని చెప్తానికి వచ్చాం అని నేను అనుకుంటున్నాను. నా వరకు నేను అందుకే వచ్చాను అనుకుంటున్నాను. అది కూడా కాదు, యాక్చువల్ గా నేను నాకున్న ఆలోచనలు పంచుకుందామని వచ్చాను అంతే తప్ప అది తీసుకున్నవాడు తీసుకుంటాడు, తీసుకున్నవాడు తీసుకోడు. అది రైట్ తప్ప కూడా నాకు తెలియదు. రైట్ అయితే రైట్ అనుకోండి, తప్పు అయితే తప్పు అనుకోండి. బట్ ఇక్కడ వీళ్ళ ఇంటర్నల్ అఫైర్స్ గురించి మాట్లాడతాం అనేది నాకు నచ్చదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, అందుకని అడగద్దు. ఇక నేను కోట శ్రీనివాసరావు గారికి ఒకసారి ఇంటర్వ్యూ గురించి వెళ్ళానమాట. ఆయన ఇంటర్వ్యూ తర్వాత పక్కన పెట్టి అసలు నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇది ఇంకా యాక్ట్ చేయాలి ఉంది, నాకు డైరెక్టర్లు ఇంకా ఛాన్స్ ఇవ్వట్లేదు, నేను డైలాగ్ చెప్పగలను అని అన్నాడు. అంటే నాకేమనిపించింది అంటే ఇదేంట్రా, నేను ఇంటర్వ్యూకి వెళ్తే నన్ను ఇలా అడుగుతున్నారు, డైరెక్టర్ ఇవ్వట్లేదు నాకు చెప్తున్నారు ఆయన. లేదు, ఇప్పుడు ప్రతి వాడికి తప్పన ఉంటుందండి. ఇప్పుడు నాకు ఉంది, నాకు డైరెక్షన్ చేయాలని ఉంది, నాకు ఇస్తే ఎవరైనా ఇస్తే కదా. అది ఇప్పుడు ఏముంటుందంటే సినిమాలు కానీ దేంట్లోనా ఒక టైం వస్తుంది. కోట శ్రీనివాసరావు గారు లేకుండా సినిమా ఉన్న రోజు లేదు. కొన్ని సీజన్ 10 ఏళ్ళు 15 ఏళ్ళు కోట శ్రీనివాసరావు గారు లేకపోతే సినిమా తీయలేమన్న లెవెల్లో జరిగింది. ఆయన టైం అది, అప్పుడు అట్లా జరిగింది. ఇవాళ ఆయన నిజంగా కొంచెం ఏజ్ వచ్చింది, ఓపిక తగ్గింది. ఆయనకి ఇంతకు ముందు ఉన్న హుషారు లేదు. యాక్టింగ్ చేయగలరు, అంతకంటే గొప్ప నటుడు లేడు, ఆయన చేయగలరు. బట్ ఇవాళ ఏంటంటే అప్పటికి అడపా ఎవరో అవసరమైన వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు కదా. సో అంతే తప్ప బట్ ఏమవుతుందంటే ఒక నటుడికి యావ ఉంటుంది, ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఏదైనా ఉంటుంది. అన్ఫార్చునేట్ గా ఆ ఏజ్ కి ఆయన ఇప్పుడు అంతకుముందు ఏంటంటే ఏ పాత్ర ఇచ్చినా ఆయన దాంట్లో దూరిపోయాడు. ఇప్పుడు ఆయన ఆహార్యం ఉన్న పరిస్థితుల్లో ఆహార్యానికి తగ్గ పాత్రలు రావాలంటే కష్టం. అది ఎప్పుడో ఒకటి వస్తుంది, వచ్చినప్పుడు ఇస్తాం. అంటే ఒక దగ్గర కూర్చునే పాత్ర చేయగలడం అనిపిస్తుంది. కూర్చొని కూడా ఇబ్బందిగా ఉంది. సో ఇబ్బందులు కొన్ని ఉన్నాయి, వాటి గురించి ఎందుకు ఆయన పడాలి. కానీ బట్ మనం